హాయ్ అండి, ఈరోజు కూడా ఎంతో చక్కటి ఉపయోగకరమైన టిప్స్తోని మీ ముందుకైతే వచ్చేసాను. మరి మన ఛానల్లోని బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్, దాంతోపాటుగా హెల్త్ టిప్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మన ఫస్ట్ టిప్ అయితే చూసేద్దాం. చాలా వరకు మనము పిండిని జల్లించాలంటే కిందన ఒక పేపర్ వేసి ఎన్నో రకాల ఇబ్బందులు అయితే పడుతూ ఉంటాం కదా. అయితే ఇలా కాకుండా పిండిని ఈజీగా ఎలా జల్లించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏం లేదండి, ఒక చక్కటి పాలిథిన్ కవర్ అయితే తీసుకోవాలి. ఈ రకంగాను నేను చూపిస్తున్న విధంగా జల్లెడ చుట్టూ కూడాను అమర్చుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్. మీరు కిందన ఎటువంటి పేపర్ వేయకుండా, ఇంకా దాని గురించి ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగానైతే జల్లించుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ రకంగా వేసి జల్లించుకోవడమేనండి. ఈ రకంగా చేసినట్లయితే మనకి పిండి అటు ఇటు పడిపోదు, ఇంకా అలాగే ఎక్కువ శ్రమ కూడా అవ్వదు. చాలా ఈజీగా తక్కువ టైంలోనే పిండిని జల్లించుకోవచ్చు. మరి ఇలాంటి టిప్స్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి, ఒకసారి విజిట్ చేసి చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ వేయడం మర్చిపోకండి. ఇప్పుడు మన సెకండ్ టిప్ అయితే చూసేద్దాం. మరి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడాను మూలిగే నక్కపై తాటకాయ పడ్డట్టు ఎప్పుడు పడితే అప్పుడు చేతులు కాల్చుకోవడం సహజమేనండి. అయ్యో అని ఏమాత్రం కూడా ఎవరు కనికరం చూపించరు కదా. పైగా ఇన్ని సంవత్సరాలు చేస్తున్నావు, ఆ మాత్రం చూసుకోలేవా అని అంటూ ఉంటారు కదా. అయితే అలా కాలిన గాయాలపైన పచ్చి పసుపుని నూరి కానీ, లేదంటే ఎండు కొమ్మని చక్కగా ఇలా దంచుకొని కానీ మనం పసుపు తీసుకొని అందులోని తేనెను కలిపి ఆ గాయాలపై అప్లై చేసామనుకోండి, అసలు ఏమాత్రం అక్కడ మచ్చ పడకుండా నీట్గానైతే అయిపోతుందన్నమాట. ఒక్కొక్కసారి పోపులు వేసేటప్పుడు మొహం మీద కూడా తుల్లుతుందండి. అలాంటప్పుడు ఈ చిట్కానైతే ఫాలో అవ్వండి. అలాగే చేతుల పైన కూడాను మనకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. కొంతమందికి చేతుల పైన మచ్చలు మచ్చలుగా వచ్చేస్తూ ఉంటాయి. సో అలా రాకుండా ఇది ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఈరోజు మన ఆరోగ్యకరమైన టిప్లోని నేను వేద సంపిన్ వైట్ చా గురించి అయితే చూపిస్తున్నానండి. ఇది మనకి ఆన్లైన్లోనైతే దొరికేస్తుంది. ఇది ఎందుకు వాడతారు అని అంటే, జపనీస్, చైనీస్ ఆరోగ్యకరంగా ఎక్కువ కాలం బతికేందుకు యూజ్ చేస్తూ ఉంటారు. ఇందులోని మనకి 4 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి జాస్మిన్, అశ్వగంధ, ఇంకా అలాగే తులసి, దాంతో పాటుగా గ్రీన్ లీవ్స్ అంటే గ్రీన్ టీ లీవ్స్ ఉంటాయన్నమాట. ఇందులోని ఇంగ్రీడియంట్స్తో పాటు ఇంకా వాళ్ళు ఏవో మిక్స్ చేయడం అనేది జరుగుతుంది. మనందరికీ తెలిసిందే, టీ అనేసరికి ఇన్ఫ్యూజన్ ఆఫ్ లీవ్స్, ఇంకా ఫ్లవర్స్, ఇలా రకరకాలన్నీ కూడా యూజ్ చేస్తుంటారు కదా. మెయిన్గా ఇవి యూజ్ చేయడం వల్ల మనకి కడుపులోని ఎటువంటి ఇండైజెషన్ పార్టికల్స్ ఉన్నా, లేదంటే క్యాన్సర్కి కారణమైన పార్టికల్స్ ఉన్నా కూడా వాటిని రిమూవ్ చేస్తుంది చాలా ఈజీగా. అంటే స్టార్టింగ్ స్టేజ్లోని, క్యాన్సర్ వచ్చిన తర్వాత కాదు. సో ఇది మనం ఎలా యూజ్ చేసుకోవాలి అని అంటే, మనం టీ ఏ విధంగా పెట్టుకుంటామో అదే విధంగా కొంచెంగా నీళ్లు మరగబెట్టుకొని అందులో ఈ ప్యాకెట్స్ ఉంటాయండి, ఇది డిప్పర్ ప్యాకెట్స్ అనమాట, అవి వేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ అందులోని టేస్ట్ కోసం కొంచెంగా షుగర్ కానీ లేదంటే హనీ కానీ మిక్స్ చేసుకోవడమే అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది ఆన్లైన్లోనైతే దొరుకుతుంది, బయటనైతే దొరకదు. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. మరి చక్కెర తిని చేదు అన్నట్టు లైక్ వేయమంటుంది ఏంటి అని అనుకోకుండా తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు మన ఫోర్త్ టిప్ అయితే చూసేద్దాం. మిల్కీ మిస్ట్ మనం ఇంటికి తెచ్చుకునేటప్పుడు ఆ డొక్కులను అయితే పారేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా సగం వరకు ఇవి తెరిచి ఆ తర్వాత మనం ఈ రకంగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు. ఇందులోని జీలకర్ర, వాము, ధనియాలు, మెంతులు ఇలాంటివన్నీ కూడా వేసుకొని ఈ రకంగా కవర్ చేసి మళ్ళీ రీయూజ్ అయితే చేసుకోవచ్చు. మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయాలండో. ఇప్పుడు మన ఫిఫ్త్ టిప్ అయితే చూసేద్దాం. కొంచెంగా మెంతులు, ఇంకా అందులోని కోకోనట్ ఆయిల్, దాంతో పాటుగా కొంచెంగా క్యాస్టర్ ఆయిల్, ఇవన్నీ కూడా మిక్స్ చేసి ఒకసారి స్టవ్ మీద పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచి ఆ తర్వాత దించేసి చక్కగా తలకి పట్టించుకొని మసాజ్ చేసుకున్నాం అనుకోండి, తల ఒత్తుగా ఇంకా అలాగే పొడుగ్గా తొందరగా పెరుగుతుంది, చుండ్రు కూడా ఉండదండి. ఎండిన భూమి మీద ఎండ్రక్కాయ కనబడితే వాన తప్పదు అన్నట్టు ఛానల్లో కంటెంట్ బాగున్నట్లయితే లైక్, షేరు, కామెంటు, ఇంకా అలాగే సబ్స్క్రైబు అవే పడతాయండి. మరి మన ఛానల్లోని ఏంటంటున్నాయి అనేది కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకసారి విజిట్ చేసి చూడండి. నచ్చితే నేను చెప్పినట్టుగా లైక్, షేరు, కామెంట్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి రేపటి వీడియోలోని మరికొన్ని మన తెలుగువారి సామెతలతోని, కొన్ని చిట్కాలతోని మీ ముందుకైతే వచ్చేస్తానే ఉంటాను మరి.